హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇది యాక్చువల్లీ సాటర్డే ఎత్తిన వీడియో అండి. కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల ఆ రోజు నేను వీడియో వేయలేకపోయాను. ఆ రోజు అయితే తిరుమల శనివారం 4వ వారం కదండి. ఇంట్లో అయితే సింపుల్గా ఇలా పూజ అయితే చేసుకున్నానండి. ఏమంటే ఆ రోజు కొంచెం బయటికి వెళ్ళాల్సిన పని ఉండింది. అందువల్ల నేను పిండి దీపారాధన చేసుకొని పండ్లు అయితే ప్రసాదంగా పెట్టుకొని పూజ చేసుకున్నానండి. యాక్చువల్లీ థర్డ్ వీక్ లాస్ట్ వీక్ అయితే 5 తెలుగులో ప్రసాదం పెట్టి పూజ అయితే చేసుకున్నానండి. బయటకు వెళ్ళేసి వచ్చి ఇది ఈవినింగ్ చేసుకున్న టిఫిన్ అండి. టేస్టీగా ఉంటుందండి, సేమియా బిర్యానీ. దానికి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ సర్ది పెట్టాను. ఇది ఎలా చేసుకోవాలో అనేది మీకు చెప్తానండి. ఒక కడాయిలో ఒక 4 టీ స్పూన్ ఆయిల్ అనేది వేసానండి. దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు అనేది వేసుకొని 2 బిరించి ఆకు, 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 మరాఠీ మొగ్గండి, ఇవన్నీ వేసుకొని బాగా వాసన వచ్చేదాకా వేగించుకోవాలండి. ఇది వేగిన తర్వాత నిలువుగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ అండి, సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇదైతే దీంట్లో యాడ్ చేసుకుంటున్నానండి. 3 పచ్చిమిరపకాయని నిలువుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇదంతా వేసుకొని బాగా వేపుకోవాలండి. నేనైతే 350 గ్రామ్ సేమియా అనేది వేస్తామని ఎత్తి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇదన్నీ వేపుకున్న తర్వాత దీంట్లో 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నానండి. ఇది పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకోవాలండి. కాస్త ఉప్పు అయితే వేసుకొని వేపుకుంటే త్వరగా వేగిపోతుంది. చాలా బ్రౌన్గా రాక్కర్లేదు, ఒక 50-60% వేపుకుంటే చాలండి. ఇందులో వెజిటేబుల్స్ కూడా మనం యాడ్ చేసి చేసుకోవచ్చండి. పచ్చ బఠానాలు, క్యారెట్, బీన్స్, పొటాటో, కాలీఫ్లవర్ వాళ్ళ టేస్ట్ తగ్గట్టుగా వేసుకొని మనం చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. కానీ నేను అవన్నీ ఏం వేయలేదు, ఓన్లీ టమాటోసే వేస్తున్నానండి. 2 టమాటోస్ని నిలువుగా కట్ చేసి వేసుకొని చిటికెడు పసుపు అనేది వేసుకొని దీన్ని చేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా వేపుకుంటున్నాను. ఇది వేగుతుందండి. ఇప్పుడు ఇందులో నేను వచ్చేసి పుదీనా ఆకండి, ఒక 1/2 కప్పు పుదీనా ఆకు, ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకు, 1/2 కప్పు కొత్తిమీర ఆకు, ఇవి 2 కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. దీంట్లో అయితే గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చండి, కానీ మనం బిర్యానీ పౌడర్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేనైతే 1 టీ స్పూన్ బిర్యానీ పౌడర్ అయితే దీంట్లో యాడ్ చేస్తున్నానండి. ఇదంతా బాగా కలిపెట్టుకొని అడుగు అనేది అంటుకోకుండా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ అయితే ఇంకా రైస్కి పోసినట్టుగా 1:2 అయితే అక్కర్లేదండి, 1:1 అయితే చాలండి. నేనైతే 5 గ్లాస్ వాటర్ అనేది దీంట్లో యాడ్ చేస్తున్నానండి. చాలా తొందరగా కూడా రెడీ అయిపోతుందండి. మన రైస్తో చేస్తే కొంచెం రైస్ అనేది కుక్ అయ్యేదానికి లేట్ అవుతుంది కదా. దీంట్లో ఈ సేమియా అనేది చాలా తొందరగా రెడీ అయిపోతుందండి. ఓన్లీ వెజిటేబుల్స్ వేపుకునేదే కొంచెం టైం తీసుకుంటుంది, కానీ వన్స్ మనం వాటర్ వేసామంటే తొందరగా సేమియా అనేది కుక్ అయిపోతుందండి. ఇప్పుడు కావాల్సిన ఉప్పు అనేది వేసుకోవాలండి. మనం ముందుగానే కొంచెం ఉప్పు అనేది వేసాం కదండి. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు అనేది వేసుకొని మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ ఆ నీళ్ళు మరిగేదాకా క్లోజ్ చేసుకొని మరగనివ్వాలండి. ఇప్పుడు మూత తీసి చూస్తే నీళ్ళు మరుగుతున్నాయి. నేను తీసి పెట్టుకున్న సేమియాని దీంట్లో యాడ్ చేస్తున్నానండి. సేమియా అనేది ఆ నీళ్ళల్లో బాగా డిప్ అయ్యేలాగా ఉంచేస్తున్నానండి. ఉంచేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని బాగా కుక్ అయ్యేదాకా వెయిట్ చేయాలండి. ఇందులో మనం సోయా చంక్స్ కూడా వేసుకోవచ్చండి. మన ఇష్టం అండి, మన ఇష్టమైన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ సిమ్లోనే మరగనిచ్చుకోవాలండి. ఇప్పుడు బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడంతా కూడా కలిపెట్టుకొని ఒక 2-3 మినిట్స్ సిమ్లోనే అలాగే ఉంచేసినామంటే అంతా మసాలా కూడా చేరి బాగా టేస్ట్గా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర చల్లుకొని ఇంకా సర్వ్ చేసుకోవటమేనండి. ఇది ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్ట్గా కుదిరిందండి సేమియా బిర్యానీ.
ఆ రోజు. మేమైతే దీన్ని ఆనియన్ కుకుంబర్ రైతాతో సర్వ్ చేసుకున్నాము. ఇదేనండి ఇవాళ వీడియో. రేపటి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ అండి.